ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబములు 2. తూర్పు వీధి వాస్తవ్యులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు. వీరి కుటుంబ సభ్యులను ప్రభువు దీవించి ఆశీర్వదించినట్లు ప్రార్థిద్దాం. హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ఇందుపల్లి శామ్యూల్ ఆనంద్ కుమార్ ఐఏఎస్, ఎండి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్, శ్రీమతి సుజాత గార్ల వివాహ దినం సందర్భంగా కుమారుడు ఇమానియల్ సహకారాన్ని ఇస్తున్నారు. శామ్యూల్ కుమార్ గారికి, సుజాత గారికి ప్రత్యేకమైన వివాహ దిన శుభాకాంక్షలు. దేవుని ఆశీర్వాదం కలగాలని ప్రార్థిస్తున్నాం. ఇమానియల్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. తూర్పు వీధి వాస్తవ్యులు విశ్వాసి గారి కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరంగా ప్రసాదించమని అడుగుతున్నాం. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన తూర్పు వీధి వాస్తవ్యులను, విశ్వాసి గారి కుటుంబాన్ని మీరు దీవించండి. ప్రభు కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. ఇందుపల్లి శామ్యూల్ ఆనంద్ కుమార్ గారు, సుజాత గారులకు ఇచ్చిన వివాహ దినం కొరకు మీకు వందనములు. బిడ్డలను దీవించండి. ఇమాన్యుయలను మీరు ఆశీర్వదించండి. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిపై మీ ఆత్మ అభిషేకం ఉంచండి. వాక్యము గ్రహించి మార్పు నొందుటకు సహాయం చేయండి. ఎపిసోడ్ సహకారులను పంపండి నాయన. యేసునామమున వేడుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 16వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. హిజ్కియా రాజు రోగి అయి అనారోగ్యము అనుభవించి దేవుని చేత స్వస్థపరచబడి ఆయుష్ అనుగ్రహించబడి ఆరోగ్యం పొందిన తరువాత తన అనుభవాన్ని రాస్తున్నాడు. ప్రభువా, వీటి వలన మనుషులు జీవించుదురు, వీటి వలననే నా ఆత్మ జీవించుచు ఉన్నది. దేని వలన మనుషులు జీవిస్తారు? దేని వలన ఆత్మ జీవిస్తున్నది అని తెలుస్తుంది? దేవుని వాక్యము వలన. 119వ సంకీర్తనలో, నీ వాక్యమే నన్ను బ్రతికించినది, బాధలలో నాకు నెమ్మదిని కలిగించింది. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో, ఆయన జ్ఞానమును కనుగొన్న వారు జీవిస్తారని రాశాడు. జ్ఞానము, వాక్యము, జీవము ప్రభువైన యేసుక్రీస్తే. దేవుని వలన, దేవుని వాక్కు వలన మనుషులు జీవిస్తారు. ద్వితీయ ఉపదేశకాండంలో చెప్పిన మాట, ప్రభు సువార్తల్లో చెప్పిన మాట, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషులు జీవిస్తారు, రొట్టె వలన మాత్రమే కాదు. కనుక హిజ్కియా జీవించాడు అని అంటే కారణము దేవుని వాక్కు, దేవుని మాట, దేవుని ఆజ్ఞ. అతని యందు దేవుని యొక్క ఆత్మ జీవించి ఉన్నది అనగా, అతని ఆత్మ జీవిస్తోంది అనగా పరిశుద్ధాత్ముడు అతనికి సహాయం చేస్తున్నాడు. కనుక దేవా, నీ వలననే మేము జీవిస్తున్నాం, నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింపచేయుదువు. వీ ట్రీట్ బట్ గాడ్ హీల్స్ అని ప్రతి వైద్యుడు ఒప్పుకుంటాడు. వైద్యుడు వైద్యం చేస్తాడు, కానీ స్వస్థత దేవుడిచ్చేదే. మందులు రాస్తారు వైద్యులు, ఆ మందు, మెడిసిన్ పని చేయాల్సింది శరీరం మీద. మందుకు స్పందించేటువంటి తత్వం శరీరంలో లేకపోతే మందులు నిరుపయోగం అయిపోతాయి. కేవలం మందులే ప్రాణాలు కాపాడేటట్లయితే అసలు ఎవరికి మరణమే రాదు. శరీరం ఆ మందుకు రెస్పాండ్ అవ్వాలి. అలా అవ్వాలి అంటే దేవుడు సహాయం చెయ్యాలి. అందుకే అంటారు డాక్టర్లు, వీ ట్రీట్ బట్ గాడ్ హీల్స్. మేము వైద్యం అందిస్తాం, కానీ స్వస్థత ఇవ్వవలసినది దేవుడే అని.
చాలా పెద్ద హృద్రోగ వైద్యుడు డాక్టర్ పి రమేష్ బాబు గారు విజయవాడలో చాలా పెద్ద కార్డియాక్ సెంటర్. ఒక పేషెంట్ విషయంలో నేను మాట్లాడుకుంటున్నా. ఆయన చెప్పిన మాట, మేము వైద్యులము, మేము దేవుళ్ళము కాదు, మరణము తప్పించుట దేవుని వశం తప్ప, వైద్యులంగా మేము ప్రయత్నిస్తామే కానీ ఫలితం ఇచ్చేది దేవుడే అని చెప్పాడు. టాప్ డాక్టర్ ఇన్ కార్డియాలజీ. అన్నీ బాగున్నాయి, ఎందుకు చనిపోయాడో తెలియదు, ఏమీ బాగాలేదు, హోప్ లేదు, కానీ ఎందుకు బతుకుతున్నాడో అర్థం కాదన్నాడు ఆయన. లైఫ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. మానవ ఆయుష్, ప్రాణము దేవుని చేతుల్లో ఉంది. వాస్తవమే, అనారోగ్యంతో మనిషి చనిపోయాడని ప్రకటించడం వాస్తవమే, కానీ దాని వెనుక దైవ చిత్తము, దైవ ఉద్దేశము ఇమిడి ఉన్నాయని ఆ వైద్యుడు, ఒక క్రైస్తవేతర వైద్యుడు మాట్లాడారు. ఒక ఆయన చనిపోయినప్పుడు ఒక డిస్కషన్ వచ్చింది. ఆ డిస్కషన్లో అంత పెద్ద వైద్యుడు దేవుని మీద విశ్వాసాన్ని గురించి మాట్లాడారు. నిజమే, హిజ్కియా తలుచుకుంటే ఎంతోమంది వైద్యులు వస్తారు, ఎందుకంటే రాజుగారు కదా. కానీ అనారోగ్యము, మరణకరము అయిన అనారోగ్యము, దాని నుండి బయటకు తెచ్చేవారు లేరు. ఒక్క రోజులోనే ఏ వైద్యం చేసి కాపాడగలుగుతారు వైద్యులు? దేవుడు డిక్లేర్ చేసినాక మానవుడు ఏం చేయగలడు? కనుక దేవుడే దాన్ని మరలా మార్చాలి. కనుక ఆయనే మార్చాడు. అక్కడ విశ్వాస ప్రదర్శన చేశాడు. నీవు నన్ను బాగు చేయుదువు, ఫెయిత్ డిక్లరేషన్. బాగు చేస్తావా అంటే ప్రార్థన, చెయ్యుము అని అడిగితే అభ్యర్థన, కానీ చేయుదువు అన్నప్పుడు విశ్వాస ప్రకటన. దేవుడు మనల్ని స్వస్థపరచాలి, లేకపోతే స్వస్థత రాదు. మరొక మాట చెబుతున్నాను వినండి. దేవుడు ఒక అనారోగ్యాన్ని మనకు జీవితకాలం ఉంచటానికి ఇష్టపడితే ఏ వైద్యుడు స్వస్థపరచలేడు. అలాగున ఉండుట భరిస్తూ దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చటంలో ఆయన కృప మనకు సరిపోతుంది. పరిశుద్ధుడైన పౌలు గొప్ప ఉదాహరణ. ఒక మరణపు దూత, ఒక సాతాను దూతగా అతని శరీరమందు ఒక వ్యాధి ఉంచబడింది. అది నీటి కాసుల వ్యాధిగా చెబుతారు కొందరు పండితులు, గ్లూకోమా వ్యాధిగా చెబుతారు. అది ఏమిటనేది ఎవరు చెప్పలేరు. అది తొలగించమని ప్రార్థించాడు, ముమ్మారు ప్రార్థించాడు. ప్రభు ఒకటే జవాబిచ్చాడు, అది తీనన్నాడు దేవుడు. నా కృప నీకు చాలును, కంటిన్యూ చేయమన్నాడు. అలానే జీవించాడు. కనుక అనారోగ్యము ఉంచుటబడుట దేవునికి మహిమ అయితే దానికంటే గొప్పదేముంది? అనారోగ్యం తొలగించబడుట దేవునికి మహిమ అంటున్నాం మనం. అలాగున అనారోగ్యంలో ఉండి దేవునికి మహిమ రావటం గొప్పతనం అయితే అలాగైతే ఏముందు? యోహాను సువార్త 9వ అధ్యాయంలో గుడ్డివాడుగా పుట్టిన వానికి కారణం ఏమిటి? వీడి తల్లిదండ్రుల పాపమా అన్నప్పుడు దేవుని కుమారుడు మహిమపరచబడినట్లు వీడి గుడ్డివానిగా పుట్టాడు అన్నాడు. దేవుడు మహిమపడటానికి ఒక మనిషికి ఒక రుగ్మత, ఒక వైకల్యం దేవుడు ఇస్తే దేవుడు న్యాయవంతుడే అవుతాడు. ఆయన ప్రణాళికలో ఆయన న్యాయవంతుడే. సావర్నిటీ ఆఫ్ గాడ్, సావరిన్ చాయిస్ ఆఫ్ గాడ్. దేవుడు ఏదైనా చేయొచ్చు. మంటిని ముద్దగా తీసుకున్నవాడు కుమ్మరి కొండ చేయొచ్చు, పాత్ర చేయొచ్చు, పిడత చేయొచ్చు, ప్లేట్ చేయొచ్చు. ఆయన ఇష్టం అది. నువ్వు ప్లేట్ ఎందుకు చేసావు, కొండ ఎందుకు చేయలేదు అని అడగటానికి ఎవరికి అధికారం లేదు. సావరిన్ అథారిటీ, సావరిన్ చాయిసెస్. ఎందుకు అనారోగ్యం ఇచ్చావు అని అడగటానికి చాలా మనం ఇస్తాడు. ఆయన ఇష్టం. ఆయన నామ మహిమార్థం ఒక మానవుణ్ణి తన చిత్తానుకూలంగా మలుచుకునేటువంటి అధికారం ఆయనకు లేదా? రమాపత్రికలో చెప్పాడు కదా, చాలా స్పష్టంగా చెప్పాడు. మంటికి అధికారం లేదు కుమ్మరిని ప్రశ్నించడానికని. ఇక్కడ హిజ్కియా చెబుతున్నాడు, నీవు నన్ను బాగు చేస్తావు, ఇట్ ఈజ్ మై ఫెయిత్. నన్ను బాగు చేయుదువు. ప్రభు చెప్పిన మాట, మీరు అడుగునవి అల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును.
మీరు ప్రార్థిస్తున్న విషయాలు పొంది ఉన్నాము అని నమ్మి ప్రార్థించండి, ఆ తరువాత మీకు అవి అనుగ్రహించబడతాయి అన్నాడు. ఫస్ట్ యూ నీడ్ టు బిలీవ్, ట్రస్ట్ ఇన్ గాడ్ దట్ యు రిసీవ్డ్ దట్ వాట్ ఫర్ యు ఆర్ ప్రేయింగ్. దేని కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావు అది నువ్వు పొందావు అనే నమ్మకం నీ యందు పొంది ఉన్నట్టుగా ఉంటే అది నీకు అనుగ్రహించబడుతుంది. నన్ను జీవింపచేయుదువు, నన్ను బాగు చేస్తావు, నన్ను జీవింప చేస్తావు. బోత్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్. మై లైఫ్ అండ్ మై హెల్త్ బోత్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్. నా ఆరోగ్యము, నా జీవము, నా బ్రతుకు, నా ఆయుష్ నీ చేతుల్లో ఉన్నాయి, నువ్వు చేస్తావు అని నేను నమ్ముతున్నాను. ఫెయిత్ రిసీవ్స్ ద మిరకల్స్. విశ్వాసము ద్వారానే మనం అద్భుతాలను చూడగలుగుతాం జీవితంలో. అదే ప్రార్థించాడు. 17వ వచన అద్భుతం అండి. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీయు నీవు పారవేసితివి. హిజ్కియా యొక్క ప్రార్థనలో అభిప్రాయంలో జవాబు ఏమిటంటే, నా పాపాన్ని బట్టే ఇది వచ్చింది, నేను నిన్ను క్షమాపణ అడుగగా నీ ప్రేమ చేత నా పాపాలు క్షమించావు. పాప క్షమాపణ దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? యోహాను 1:4-10. మొదటి యోహాను 4:10లో చెప్పిన మాట. యోహాను రాసిన మొదటి పత్రిక 4:10. దేవుడు మనం ప్రేమించామని కాదు, ఆయనే మనలను ప్రేమించి మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తముగా ఉండటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. దేవుని ప్రేమ మానవులను పాపము నుండి విమోచించుటకు ప్రణాళిక చేసి తన కుమారుడును ఈ లోకానికి పంపాడు. యోహాను సువార్త 3:16. ఎందరూ ఆయన అంగీకరించిన వారందరూ కూడా అద్భుతంగా లోకాన్ని దేవుడు ప్రేమించి తన కుమారుని ద్వారా రక్షించబట్టుకు ఆయన పంపాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లుగా ఆయనను అనుగ్రహించాడు. ఇందులో కూడా ప్రేమ ఉన్నది. దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మానవులకు క్షమాపణ. నా పాపములు నీ వీపు వెనక్కు వేశావు అంటే నువ్వు మరలా జ్ఞాపకం చేసుకున్నావు. యెషయా గ్రంథం 45 చెప్పాడు 25 వచనంలో, నీ అతిక్రమములు నేనే నా చిత్తానుకూలంగా తుడిచేస్తున్నాను, ఇక మరలా నేను జ్ఞాపకం చేసుకోను. పాపాన్ని క్షమించే అధికారం ఉన్నవాడు దేవుడు ఒక్కడే. ఒకసారి దేవుడు క్షమించిన దాన్ని ఆయన మరల జ్ఞాపకం చేసుకోడు. మనమే అస్తమానం జ్ఞాపకం చేసుకుంటాం మన పాపాన్ని. దేవుడు క్షమించి ఇక జ్ఞాపకం చేసుకోడు, మనం మాత్రం మర్చిపోలేకపోతుంటాం. చాలా సందర్భాలు అట్లా ఉంటున్నా. ఆయన తన వీపు వెనక వేశాడంటే ఇంకా జ్ఞాపకం చేసుకోకుండా నాకు శాశ్వతంగా పరిష్కారంగా ఆయన నా పాపాన్ని తీసేశాడు. అందుకే నాకు ఆయాసము పోయి నెమ్మదొచ్చింది. నా పాపము ఆయాసాన్ని కలిగించింది, నా పాపము మిక్కుటమైన ఆయాసం కలిగించింది. ఆ ఆయాసం తెలుసుకున్నందున నేను ప్రభు దగ్గరికి వచ్చాను. ఆయన ప్రేమ నాకు క్షమాపణ ఇచ్చింది, ఆ క్షమాపణ నాకు నెమ్మదినిచ్చింది. మత్తయి 11:28 ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. సాత్వికుడును దీన మనసు గలవాడును నా యొద్ద నేర్చుకోనండి. ప్రభు చెబుతున్న మాట ఇది. ఆయాసం ప్రయాస ఈ రెండు ఎక్కడొచ్చాయి? మిక్కుటమైన ఆయాసం. కారణం ఏంటి? మిక్కుటమైన ఆయాసానికి పాపము కారణము. పాపము కారణముగా ప్రభు అయిన క్రీస్తు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. పాపము నుండి మనల్ని విమోచించడానికి ఆయన ప్రేమ కారణమైంది. ఆయన ప్రేమ మనకు క్షమాపణ ఇచ్చింది, అందుకే మనకు నెమ్మది వచ్చింది. హిజ్కియా నెమ్మదికి కారణము దేవుని ప్రేమపూర్వక క్షమాపణ. మీ పాపములు క్షమించబడకపోతే మీ హృదయంలో నెమ్మది రాదు, అపరాధ భావన పోదు, పాపము వలన కలిగే శిక్ష మరణము నుండి విడుదల రాదు.
కనుక మిక్కుటమైన ఆయాసం నా నెమ్మదికి కారణమైంది. అదే కదా దేవుని కృప. ఆదాం పాపం చేస్తాడని తెలిసే ప్రభు అతన్ని నియమించాడు, నిర్మించాడు. ఆదాము పాపం చేయక పూర్వమే తన కుమారుడైన క్రీస్తును బలిపశువుగా దేవుని గొర్రెపిల్లగా పంపుటకు దేవునికి ప్రణాళిక ఉన్నది. మానవుని పాపము మానవుని ఆయాసమునకు ప్రయాసకు కారణమైతే దేవుని ప్రేమ, దేవుని సిలువ మానవుని నెమ్మదికి కారణమైంది. హిజ్కియా అనుభవం అదే. హిజ్కియా అనుభవం అదే. నాకు నెమ్మదికి కారణమైంది. ఏదైనా వనములో ఆదాము పాపము చేశాడు, సిలువలో యేసుక్రీస్తు క్షమాపణ తీసుకుని వచ్చాడు. దాని కారణంగా మానవులకు తిరిగి నెమ్మది వచ్చింది. నోవహు అనే మాటకు అర్థం నెమ్మది. నోవహు అనే మాటకు అర్థం నెమ్మది. మెతూషెల అనే మాటకు తీర్పు. మెతూషెల చనిపోయిన సంవత్సరం నోవహు ఉన్న కాలంలో జలప్రళయం వచ్చింది. కనుక నోవహు ఒక్కడే కుటుంబము 8 మంది బ్రతికారు, మిగతా అంతా చనిపోయారు భూమి మీద. అతనికి దేవుడు నెమ్మది కలుగు చేశాడు. లోకములో ఉన్న పాపమంతటిని కూడా ఆయన పాపులందరినీ తీసివేసి నోవహునకు నెమ్మది కలుగు చేశాడు. కానీ నోవహు నెమ్మది పొందాడా? నోవహు నుండి వచ్చిన సంతానం మరలా అదే పాపానికి లోనయ్యారు. కనుక నెమ్మది నోవహు ద్వారా రాలేదు, నెమ్మది యేసుక్రీస్తు ద్వారానే వచ్చింది. నెమ్మది ధర్మశాస్త్రం ఇవ్వలేదు, నెమ్మది కృపయే కలుగు చేసింది. నీకు నెమ్మది ఉన్నదా హృదయంలో? డూ యూ హ్యావ్ పీస్ ఇన్ యువర్ హార్ట్? నీ హృదయంలో శాంతి ఉన్నదా? యేసు ప్రభు అన్న మాట, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను, లోకమిస్తున్నట్లు కాదు. లోకమిచ్చేటువంటి శాంతి వేరియబుల్, మారిపోతూ ఉంటుంది, పరిస్థితులపై, ప్రభావాలపై ఆధారపడి ఉంటుంది. కానీ ఆయన ఇచ్చిన శాంతి దేనిని బట్టి కూడా ప్రభావితం చెందదు. అది శాశ్వతమైన శాంతి, నిత్యరక్షణ ఇచ్చిన శాంతి, దేనిని బట్టి పోగొట్టుకోని శాంతి. నేనేమై ఉన్నాను, ఏమి చేస్తున్నాను, ఏమై ఉన్నప్పటికీ నా ప్రభువు నాకు ఇచ్చిన రక్షణ నాకు నిత్య నెమ్మదినిచ్చింది అని చెప్పగలుగుతున్నావా? నా ప్రయాస కారణం నా పాపము, నా నెమ్మదికి కారణము నా ప్రభువు నన్ను క్షమించటం అని ఈ వచనంలో చెబుతున్నాడు. నా పాపములన్నీ దేవా నువ్వు పారవేశావయ్యా, నా పాపములన్నీ నీవు పారవేశావు. నువ్వు మరలా జ్ఞాపకం చేసుకోనకుండా, నువ్వు మరలా తీర్పులోనికి వాటిని తేకుండా వాటి నుంచి నాకు విడుదలనిచ్చావు. అందుకే నాకు నెమ్మది వచ్చింది. పాప క్షమాపణ కలిగిన హృదయాలు శారీరక రుగ్మతను లెక్కపెట్టవు. శరీరం చనిపోతుంది, ఆరోగ్యంగా ఉన్నవాడు చనిపోతాడు, అనారోగ్యంతో ఉన్నవాడు చనిపోతాడు. శరీరం ముఖ్యం కాదు, ఆత్మ ముఖ్యం. ఆత్మ నిత్యము జీవిస్తుంది. ఎక్కడ జీవిస్తుంది ఇది అనేది మనం ఆలోచించాల్సిందే. దేవుని సన్నిధిలో జీవించినప్పుడే, దేవునితో సంబంధ సహవాసాలు ఉన్నప్పుడే ఒక ఆత్మకు నెమ్మది ఉంటుంది. ఆ నెమ్మది ఆత్మరక్షణ వలన సాధ్యమవుతుంది. ఆ నెమ్మది పరిశుద్ధత వలన సాధ్యమవుతుంది. ఆ నెమ్మది అంతరంగములో శాంతి సమాధానాల వలన సాధ్యమవుతుంది. అది అనుభవిస్తున్నాడు హిజ్కియా. అందుకే సాక్ష్యం చెబుతున్నాడు, నా వ్యాధి కాదు, నాకు వచ్చిన క్షమాపణ, పాప క్షమాపణ నాకు నెమ్మదిని కలుగజేసింది. 18వ వచనం, పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. పాతాళము అంటే ఏమిటి? మరణించిన తరువాత ఆత్మలు వెళ్ళు స్థలం. పాతాళమున 2 స్థలాలు, వేదనా స్థలం, పరదైసు. పరదైసు నీతిమంతుల ఆత్మలు వెళ్ళు స్థలం, పాతాళము పాపుల ఆత్మలు వెళ్ళే స్థలం. ఆ పరదైసు క్రీస్తు పూర్వం పాతాళములో ఉండేది. క్రీస్తు పునరుద్ధాన సమయమున ఆ ఆత్మలు ప్రభువు తన స్వాధీనానికి తీసుకుని వెళ్ళారు.
ఇక పాతాళములో ఉన్నది వేదనా స్థలమే. ఆ వేదనా స్థలములో యేసును అంగీకరించిన వారి ఆత్మలన్నీ కూడా తీర్పు దినం వరకు కావలించబడతాయి. ఆ తర్వాత తీర్పు తర్వాత అగ్నిగుండానికి మార్చబడతాయి. పాతాళమున దేవునికి స్తుతి లేదు. ఒక మనిషి బ్రతికుండగానే స్తుతించాలి. చనిపోయినాక ఇంకేం స్తుతిస్తాడు? చనిపోయిన వాడు మౌన స్థితిలోకి వెళ్ళిపోతాడు. చనిపోయిన పాపులు వేదనా స్థలానికి వెళ్ళి బాధపడుతుంటారు. అక్కడ ఏడ్పు పండ్లు కొరకటం ఉంటుంది. అక్కడ లూకాసువార్త 16లో చెప్పాడు, అది వేదనా స్థలం, యాతన పడతాడు అక్కడి నుంచి స్తుతించలేడు. కనుక పాతాళం నీకు స్తుతి కలిగిస్తుందా? కలిగించదే. మృతి నీకు కృతజ్ఞత చెల్లిస్తుందా? చెల్లించదే. చచ్చిపోయిన వాడు ఏం మాట్లాడతాడు? చనిపోయిన వాడు నీ కొరకు ఏం బ్రతుకుతాడు? చనిపోయిన వాడు నీ కొరకు ఏం స్తుతి చెల్లిస్తాడు? నన్ను బ్రతికిస్తే దేవా నేను నిన్ను స్తుతిస్తాను. ద పర్పస్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్ ఇస్ టు ప్రైజ్ గాడ్ అలాన్. దేవుని స్తుతించటమే మానవుని జీవితానికి భూమి మీద ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం. గ్లోరిఫైయింగ్ గాడ్, గ్లోరిఫైయింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామాన్ని గణపరచటం, ప్రైజింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్, దేవుని నామాన్ని స్తుతించటం. ఇవే విశ్వాసికి భూమి మీద దేవుడిచ్చిన ఆధిక్యతలు, క్రియలు. నీ ప్రతి జీవన విధానం ద్వారా, జీవిత క్రియల ద్వారా నీవు నీ దేవుడినైనా యెహోవాను ఆరాధించాలి, స్తుతించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి. నీకు ఘనత రావటం కాదు, నీ ప్రభువుకు ఘనత రావాలి. విలియం కేరీ గారు ఆయన సమాధి మీద రాయించుకున్న మాట, నన్ను జ్ఞాపకం చేసుకొనకండి, నా రక్షకుడిని జ్ఞాపకం చేసుకోండి. కనుక మనం మన పేరు గుర్తుంచుకోవాలని కోరుతున్నామా? మనలను రక్షించిన మన రక్షకుని పేరు గుర్తుంచుకోవాలని కోరుతున్నామా? మన పేరు గుర్తింపబడాలా? మన రక్షకుని పేరు గుర్తించబడాలా? యోహాను సువార్త 2వ అధ్యాయం, యేసు తల్లి, యేసు శిష్యులు అక్కడ ఉండిరి అని వ్రాయబడింది. కనాను ఊరిలో వివాహం జరిగినప్పుడు యేసును, యేసు తల్లియు, యేసు శిష్యులను అన్నాడు. యేసు తల్లి పేరు మరియా, యేసు శిష్యులు 12 మందికి పేర్లు ఉన్నాయి, అవి చెప్పలేదు, యేసు చెప్పాడు. యేసును, యేసు తల్లియు రిలేటెడ్ విత్ జీసస్. యేసుతో నీవు, నీ పేరు, నీ ఖ్యాతి, నీ పదవి, నీ అర్హతలు కాదు ముఖ్యం, నీ ప్రభువు ముఖ్యము. నీ ప్రభువు ముఖ్యం. దేవుని సేవకుడు, యేసు శిష్యుడు, యేసు రక్షించినవాడు. కనుక ఎప్పుడైతే మనం ఆ దిశగా మనం వెళతామో దేవునికి స్తుతి చెల్లించినట్టే, ఆయనకి మహిమ కలుగు చేయాలి. సమాధిలోకి దిగిన వాళ్ళు ఇక ఏ సత్యం ఆశ్రయిస్తారు చెప్పండి? వాళ్ళ వల్ల ఏమవుతుంది? మృతులు మౌన స్థితికి వెళ్ళిపోతారు. ఇక సత్యమును ఆశ్రయించిన వాళ్ళు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినమున ఎందుకు రాశాడు ఇక్కడ? ఈ దినమున నిశ్చయముగా ఈ దినమున నీవు చనిపోతావు. నీవు మరణకరమైన రోగం వచ్చింది, నువ్వు ఈ దినం చనిపోతావు. ఈ దినం చనిపోతావని కదా కబురు వెళ్ళింది. 12వ వచనంలో అన్నాడు, ఒక్క దినములోనే నన్ను సమాప్తం చేస్తున్నావు. ఒక్క దినమే మనం గుర్తెరగాలి. రక్షణ దినము ఈ దినమే, రేపు నీది కాదు. రేపు అనేది ఎప్పుడూ విశ్వాసిది కాదు. ఇవాళే మన దినం. రేపు ఉన్నదో లేదో మనకు తెలియదు, మనం ఉంటామో లేదో తెలియదు. నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం అన్నాడు కొరింథీలో పౌలు గారు. కనుక ఈ దినమున నేను సజీవుడినై నేను స్తుతిస్తున్నాను. వాస్తవంగా ఈ దినాన్ని నేను మరణించాలి, కానీ నేను సజీవుడిగా ఉన్నాను, అందుకే నిన్ను స్తుతిస్తున్నాను. ఎందుకంటే సజీవులే కదా నిన్ను స్తుతించేది. సజీవులు అంటే విశ్వాసులు. సజీవులు అంటే ఎవరు? భూమి మీద బ్రతుకున్న వారు మాత్రమే కాదు, దేవునితో సంబంధం కలిగిన వారు, వారు సజీవులు.
సజీవులు సజీవులే కదా అన్నప్పుడు విశ్వాసులే కదా నిన్ను స్తుతించేది. మరణమును జయించిన వారే కదా, మరణము నుండి విడిపించబడిన వారే కదా. సజీవులంటే మరణము లోను కానివారు, మరణమునకు లోను కానివారు సజీవులు. కనుక ప్రభువా, నేను నీ నుండి దూరమయ్యే ఆ మరణము నుండి నువ్వు నన్ను రక్షించి నీతో సమాధానపరుచుకున్నావు. నేను సజీవుణ్ణి, ఎందుకంటే నీతో నేనున్నాను, నీ జీవం నాలో ఉంది కనుక నేను సజీవుణ్ణి. రక్షించబడిన వారే సజీవులు. జీవిస్తున్నావన్న పేరు నీకున్నది కానీ నీవు మృతుడవే. ప్రకటన గ్రంథంలో సంఘాలకు రాస్తున్నప్పుడు చెప్పాడు, నువ్వు పేరుకు మాత్రం బ్రతుకుతున్నావు కానీ నువ్వు మృతుడివే. శరీరంలో జీవం ఉంది కానీ ఆత్మయందు నీవు మృతుడివే అన్నాడు. మరి ఇక్కడ సజీవుడు అంటే ఎవరు? ఆత్మయందు జీవిస్తున్నవాడు, అనగా రక్షించబడిన అనుభవం కలిగిన వాడు. సజీవులు సజీవులే కదా స్తుతిస్తారు. అంటే రక్షించబడిన వాడే నిజంగా స్తుతించగలుగుతాడు. పాప క్షమాపణ పొందిన వాడే నిజంగా స్తుతించగలుగుతాడు. ఆత్మయందు జీవం కలిగిన వాడే నిజంగా స్తుతించగలుగుతాడు. సజీవులు సజీవులే కదా నేను స్తుతిస్తారు. ఈ దినమందు నేను నిన్ను స్తుతిస్తున్నాను. ఇది నా రక్షణ దినము, నీవు నన్ను తాకిన దినము, నీవు నాకు విమోచించిన దినము, మరణం అవ్వలసిన ఈ దినము నాకు రక్షణ దినంగా మార్చావు దేవా. అందుకే నిన్ను స్తుతిస్తున్నానయ్యా. నేను మరణానికి పాత్రుడును, అగ్నిగుండానికి యోగ్యుణ్ణు, పాతాళ వశం అవ్వలసిన వాడిని నన్ను నువ్వు క్షమించి రక్షించి పాపాలు క్షమించి ఆరోగ్యం ఇచ్చి భౌతికంగా సజీవుడిగా ఆధ్యాత్మికంగా సజీవుడిగా చేసావయ్యా ఈ దినం. దిస్ ఈజ్ ద డే ఆఫ్ మై సాల్వేషన్. నా రక్షణ దినమయ్యా, అందుకే నేను నిన్ను స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. మన జీవితముల దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాద్యములు వాయించుదుము. జీవితకాలం అంతా కూడా దేవుని మందిరంలో నేను సేవ చేస్తానంటున్నాడు, ఆరాధిస్తానంటున్నాడు. ఇదే కదా విశ్వాసికి గొప్ప భాగ్యం. దేవుని మందిరమున దేవుని ఆరాధించటమే విశ్వాసికి గొప్ప భాగ్యం. దేవుని మందిరము ఎక్కడుంది ఇప్పుడు? మనం కట్టుకున్న గుళ్ళ కాదు, సంఘమే దేవుని మందిరం. సంఘముతో కలిసి దేవుని ఆరాధించాలి. ఆరాధించుటనగా విధేయత చూపుట. ఈ లోకములో జీవిస్తున్న నీవు దేవునికి విధేయత చూపిస్తూ ఆరాధనను బహిరంగంగా తెలియపరుస్తూ ముందుకు కొనసాగాలి. మరియు యెషయా 21వ వచనం నుంచి యెషయా మాట్లాడుతున్న మాటలు, 19-20 వచనాల వరకు హిజ్కియా మాటలు, 21 నుంచి యెషయా మాటలు. అంజూరపు పండ్ల ముద్ద తీసుకుని ఆ పుండుకు కట్టవలనప్పుడు అతడు బాగుపడని చెప్పాను. అందుకు హిజ్కియా, నేను యెహోవా మందిరమునకు పోతానంటానికి గుర్తు ఏమిటి అన్నాడు. అంజూరపు పండ్ల ముద్ద యేసుక్రీస్తు ప్రభు శిలువను జ్ఞాపకం చేస్తుంది. అంజూరపు పండ్ల ముద్ద ఆ పుండుకు కట్టవలెను. విరగొట్టబడిన దేహం, చిందించబడిన రక్తం, సురూపమైన సొగసైన లేనివాడుగా ఒక మాంసపు ముద్దగా తయారైంది ప్రభు దేహం. ఆ పుండుకు కట్టవలెను. మరణము కారణమైన పాపము తొలగించుటకు క్రీస్తు యొక్క శరీరము నలుగగొట్టబడి అది అర్పించబడి అర్పణగా అర్పించబడినప్పుడే మరణం నుండి విడుదల. అలాగే అంజూరపు పండ్ల ముద్ద కట్టాడు, 3వ దినాన పగిలిపోయింది. దేవుని మందిరానికి స్తుతిస్తూ వెళ్ళాడు, గాయము మానిపోయింది. ఆదాము వలన కలిగిన పాపము వలన కలిగిన గాయము క్రీస్తు యొక్క శరీరం పునరుద్ధానము, మరణ పునరుద్ధానము వలన మానిపోయింది. ఆరాధించగలిగే స్థితికి వచ్చామనే సందేశము ఇందులో రాస్తున్నాడు. నేటి వాక్య ధ్యానానికి సహకారాన్ని ఇచ్చిన కుటుంబము తూర్పు వీధి వాస్తవ్యులు, ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు. అలాగే 2వ కుటుంబం హైదరాబాద్ వాస్తవ్యులు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్గా పనిచేస్తున్న ఇందుపల్లి శామ్యూల్ ఆనంద్ కుమార్ ఐఏఎస్ సుజాత గారుల వివాహ దినం సందర్భంగా కుమార్ ఇమాన్యుయల్ సహకారాన్ని ఇస్తున్నారు. కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. వాక్యమునకు ప్రసార సహకారం ఇచ్చిన వారిని దీవించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైండును గాక. ఆమెన్.